అన్నా వాడు మన అత్తకొడికే కదా, అయితే ఈ రోజు ఇంటికి తీసుకొస్తావాడిని. పూర్తిగా చెప్పేదేనో, నీకు ఇల్లు కట్టాలన్నే పెళ్లి చేయాలన్నే వాడిని చంపేయాలా. ఏంటి చంపాలా? అవును రా, వాడిని చంపేయాలి. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వాడిని చంపను. అయినా వాడిని ఎందుకు చంపాలనుకుంటున్నానా? మీ నాయనమ్మ ఆ స్థలం మనకు రాపికుండా వాడికి రాపిస్తుందంట. వాడిని చంపేస్తే మనకే వస్తుంది అది. చీ, ఏంటి ఒక స్థలం కోసం? అరే అరే అరే, ఆగరా ఆగరా. ఏందబ్బా నేను మాట్లాడేది కరెక్టేనా? నా చెల్లెలు కొడుకు నేనే చంపమనేది కరెక్టేనా? ఏంటి నేను ఒక స్థలం కోసం ఇలా చేస్తున్నా? నా సొంతం చెల్లెలు కొడుకు నువ్వు చంపుకోవడం కరెక్టేనా? ఏంటో చెప్పు. అప్పుడు ఏందో టెన్షన్ లో మాట్లాడినాను. ఏం చేస్తానన్నా నాకే అర్థం కాలేదురా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళి వాడిని ఇంటికి తీసుకొని రాబరా భోజనానికి. ఏంటి నిజంగానే రమ్మంటున్నావా? అవునరా, నిజంగానే రమ్మంటాను. వాడిని పోయి పిలుచుకొని రాబరా. ఇప్పుడే ఫోన్ చేస్తా ఉన్నానా వాడికి. రే మచ్చా, ఎక్కడున్నావురా? ఏంట్రా మాటలు కొత్తగా మాట్లాడుతున్నావు? రే మచ్చా, మా నాన్న భోజనానికి పిలుస్తున్నారా, ఇంటికి రారా. మా మామ నన్ను భోజనానికి పిలుస్తున్నాడా? రే నేనేం చెప్తా, జోక్ చేయట్లే కదా? నిజంగానే రా మచ్చా, మా నాన్న పిలుస్తున్నారా రా. అవునా? 5 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటాను చూడరా. సరే త్వరగా రా. చాలా రోజుల తర్వాత మా మామ నన్ను ఇంటికి పిలుస్తున్నాడు. మామా ఏరాలుడు బాగున్నావా?